మన టీమిండియా బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ టీంపై అద్భుతమైన రికార్డు ఉందని మరొకసారి నిరూపించుకున్నాడు. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో చెలరేగి సెంచరీ బాదాడు. మన టీమిండియా సెకండ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు 241 పరుగుల టార్గెట్ దిగినప్పుడు విరాట్ కోహ్లీ చాలా క్రూషియల్ నాకాడి మన టీమిండియా గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ అవుట్ అయినప్పుడు తర్వాత నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ పాకిస్తాన్ బౌలర్స్కి చుక్కలు చూపించాడు. తనపై వచ్చిన ట్రోల్స్కి అలాగే విమర్శలకి తన బ్యాట్తో సమాధానం చెప్పి ప్రత్యర్థుల నోర్లు మూయించాడు. నిజంగా విరాట్ కోహ్లీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ముఖ్యంగా తన వింటేజ్ బ్యాటింగ్తో పాకిస్తాన్ బౌలర్స్కి పరుగుల వరద పాదించాడు. కోహ్లీకి బ్యాటింగ్ చూడడానికి వచ్చిన తన ఫ్యాన్స్కి సాటిస్ఫై చేసి ఇంటికి పంపాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కోహ్లీనే గుర్తుకు రావాలి అన్నట్టుగా ఊచకోత కోసి మరీ ఆడాడు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఇలా మాట్లాడాడు. నిజంగా ఈ మ్యాచ్ గెలవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఎన్నో కోట్ల మంది భారతీయుల ఆశలు నెరవేర్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా శుభ్మన్ గిల్ ఓపెనింగ్లో చాలా బాగా ఆడాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా నంబర్ 4లో మిడిల్ ఆర్డర్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ గెలవడంతో చాలా మన ఇండియన్స్ కాంట్రిబ్యూట్ చేశారు. నిజంగా నిన్న జరిగిన మ్యాచ్లో మాకు చాలా సంతోషంగా ఉంది అని ముగించాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ఫుల్ టు యూ. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.